హాయ్ అండి, వెల్కమ్ టు అంతరంగాల డబల్ ఎయిట్. ఈరోజు ఈ కథలో ఒక ముద్దైన భార్య తన తాగుబోతు భర్తను ప్రేమతో ఎలా మార్చిందో చెప్పేటువంటి కథ ఇది. కుటుంబం, ప్రేమ మరియు సహనానికి అర్థం చెప్పే కథ. ఈ కథ ప్రతి ఒక్కరి గుండెను తడిపేస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ప్రేమను వ్యక్తపరచాలంటే మాటలు చాలు, కానీ ప్రేమ నిలబెట్టుకోవాలంటే ఒక సహనం కావాలి. ఆమె దగ్గర ఆ సహనం ఉంది. ఆమె ఒక్క మాటతో మద్యానికి బానిసైన అతని భర్తను మార్చేసుకుంది. అసలేంటా ఇది అనుకుంటున్నారా? ఇది ఓ తల్లిగా బాధపడిన ఓ మహిళ కథ. ఓ భార్యగా తల వంచకుండా నిలబడిన ఓ మహిళ గుండె గాథ. పిల్లల కోసం, భర్త కోసం, కుటుంబం కోసం ఓ ఆడపిల్ల ఎంత దాకా ఓర్పు చూపించగలదో, ఏం ప్రేమతో తన భర్తను మార్చుకోగలదో తెలిపే కథే ఈ కథ. అందుకు ఉదాహరణగా ఈ కథను మీకు చెప్పబోతున్నాను. ఈ కథ పేరే ఓ భార్య గుండె గాథ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక్క గుండె గాథ కాదు, ఎంతో మంది శ్రీమూర్తుల గుండె గాథ ఇదే. ఒక్కొక్కసారి ప్రేమ నెత్తిన ముద్దు పెట్టి మారమంటుంది, కోపం గట్టిగా అరచి మారమంటుంది. కానీ ఓ భార్య ఓపికగా మౌనంగా చూసి తన బాధను కన్నీటిలో కలుపుకుని తన భర్తను మానవునిగా మార్చే ప్రయత్నం చేస్తుంది. ఆమె ప్రేమ శబ్దం లేకుండానే మార్పు తెచ్చేస్తుంది. అవునంటారా కాదంటారా? కామెంట్స్ లో చెప్పండి. ఆమె పేరు సరిత. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి. చిన్న వయసులోనే పెళ్ళైపోయింది సరితకు. భర్త శేఖర్ మొదట్లో సరితను చాలా బాగా చూసుకునేవాడు. ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ. కానీ ఏమైందో తెలీదు. పెళ్ళైన కొన్నాళ్లకు, అంటే 2 సంవత్సరాలకు అతనిలో చాలా మార్పు వచ్చింది. తన పరిస్థితిని సరిత గమనించింది. కానీ ఏం చేయలేక మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయింది. తన భర్త మారిన పరిస్థితికి ఏంటా అని కారణం తెలుసుకోవాలని సరిత చాలా ప్రయత్నాలు చేసింది. కానీ అతను ఆమెను ఏమాత్రం మాట్లాడనిచ్చేవాడు కాదు. అలా కొన్ని రోజులకు అసలు ఏ పని చేయకుండా ప్రతిరోజు మద్యం తాగటం మొదలుపెట్టాడు. పగలు రాత్రి అని తేడా కూడా లేదు. ఇవన్నీ సరితకు సర్వసాధారణమైపోయాయి. ప్రతిరోజు సరితకు ముత్యాల్లాగా 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి ఐశ్వర్య, అబ్బాయి చిన్ని. వాళ్ళిద్దరూ ఎంత మంచి పిల్లలంటే వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఏ మాత్రం జవదాటరు. వాళ్ళ నాన్నంటే వాళ్లకు చాలా ఇష్టం. వాళ్లకు ఏం కావాలన్నా కూడా సరితే చూసుకునేది. వాళ్ళ నాన్న ఇదివరకు వాళ్ళని చాలా ఇష్టంగా ప్రేమగా చూసుకునేవాడు. వాళ్ళకి ఏం కావాలంటే అవి కొని తెచ్చేవాళ్ళు. ఆట బొమ్మలు, తినుబండారాలు ఏవైనా కూడా. కానీ అతను మద్యానికి బానిసవడం వలన పిల్లలకు ఏం కావాలన్నా కూడా సరితే అన్ని వాళ్ళకు అమర్చేది. ఇదిలా ఉంటుంటే రోజు రోజుకి ఇంటి ఖర్చులు పెరిగిపోతున్నాయి, పిల్లల అవసరాలు ఎక్కువైపోతున్నాయి. అందుకని సరితే తనకు వీలుగా ఒక చిన్న ఉద్యోగాన్ని చూసుకుని తన ఇంటి బాధ్యతను తన భుజాలపై మోయడానికి సిద్ధమైంది. సరిత పగలుపూట హాస్టల్లో వంట పనికి వెళ్ళేది. రాత్రిపూట కూడా ఖాళీ లేకుండా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బట్టలు తీసుకుని కుట్టుకుంటూ ఉండేది. శేఖర్ మాత్రం ఇవన్నీ ఏమాత్రం పట్టించుకోకుండా మద్యానికి బానిసై ప్రతిరోజు కూడా తాగొచ్చి సరితను తిట్టడం, కొట్టడం, అవమానించడం మాత్రం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ప్రతిరోజు ఈ రాద్ధాంతాన్నంతా చూస్తూ ఉన్న పిల్లలు ఒకరోజు ఐశ్వర్య తన తల్లితో ఇలా చెప్పింది. అమ్మా, నాన్న ఎలా ఉన్నాడో నాకు తెలుసు, కానీ నువ్వెంతైనా బాగుండాలి. మేము మిమ్మల్ని ప్రేమించడానికి, మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉంటే మేము కూడా చాలా హ్యాపీగా ఉంటామమ్మా అని తల్లితో చెప్తూ ఏడుస్తుంది పాపం ఆ చిట్టి తల్లి. ఆ రోజు ఐశ్వర్య మాట్లాడిన మాటలు సరిత గుండెలను తాకాయి. పిల్లల ముందు తల వంచకూడదని
ఆమె ఆ రోజే నిశ్చయించుకుంది. ప్రతిరోజులాగే శేఖర్ ఆ రోజు కూడా మద్యాన్ని తాగొచ్చి పిల్లల ముందు ఆమెను తిట్టడం, కొట్టడం, అవమానించడం మొదలుపెట్టాడు. అసలే చిరాకుతో ఉన్న సరిత ఆ రోజు మాత్రం మౌనంగా ఉండలేక అతనితో దెబ్బలాడుతూ పోట్లాడుతూ అరిచేసింది గట్టిగా. తన గుండెల్లో ఉన్న బాధనంతా బయటకు వినిపించేలా, తన భర్తకు వినిపించేలా, నువ్వు ఇక మారవా అని. ప్రతిరోజు పాఠంలాగా చూస్తున్న పిల్లలు, వాళ్లలో 6 ఏళ్ల చిన్ని ఆ రోజు గళం విప్పాడు. నాన్న, నీవు నన్ను ప్రేమించవా అని గట్టిగా అరిచాడు. ఆ 6 ఏళ్ల కుర్రవాడి మాట విని శేఖర్ షాక్ అయిపోయి ఒక్క నిమిషం నిశ్శబ్దమైపోయాడు. అసలు ఏం జరుగుతుందో అర్థమవక తూలుతూ సిగ్గుతో బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత బయట ఎక్కడ చూసినా కూడా అతను కనిపించలేదు. సరిత ఇంట బయట మొత్తం వెతికింది, కానీ శేఖర్ కనిపించలేదు. సరితకు చాలా భయం వేసింది. సరేలే, ఎక్కడో చోట వెళ్ళి పడుకుని ఉంటాడు, ఏ కొట్ల దగ్గర రోడ్డు మీదో అని తన పిల్లలిద్దరిని పట్టుకుని అలా ఏడుస్తూ రాత్రంతా కూర్చుండిపోయింది. తెల్లవారింది. శేఖర్ మటుకు ఇంటికి తిరిగి రాలేదు. సరితకు గుండెల్లో చాలా భయంగా అనిపిస్తోంది. ఎక్కడికి వెళ్ళిపోయాడా, ఏం జరిగిందా అని. ఇహ శేఖర్ తిరిగి వస్తాడని ఆశ లేక సరిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వెళ్తుండగా తలుపు తెరుచుకుంది. తల నెమలిపాగా లాగా వంగి, ముఖం మురికితో, చేతిలో పగిలిన గాజుతో శేఖర్ ఇంటికి తిరిగి వచ్చాడు. కళ్ళల్లో కన్నీళ్లు, చేతుల్లో పసిపిల్లల డైరీ ఉంది. ఇంతలో సరిత, ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? రాత్రంతా ఎంత కంగారు పడిపోయాను మీరు కనిపించిపోయే వాటికి అనేసరికి, నిన్న రాత్రి తాగి రైల్ ట్రాక్ దగ్గర పడిపోయాను సరిత. చిన్ని మాటలు నాకు చెవులలో పదే పదే వినిపిస్తున్నాయి. చచ్చిపోవాలనిపించింది, కానీ ఆ డైరీ చదివినప్పుడు వదిలిపెట్టలేకపోయా. చిన్ని మాటలే నాకు పదే పదే వినిపిస్తూ ఉన్నాయి. అందులో ఏముందనుకుంటున్నావు? అమ్మ ఎంతో కష్టపడుతుంది నాన్న. నీ కూతురు ఆశల నాయకి కావాలి, కానీ నువ్వు హీరో అయితేనే కదా ఆమె నమ్మకంగా నడుస్తుంది. నీ కూతురు ఆశలు తీరేది. నీ కొడుకు నీకు నచ్చినట్టుగా హీరోలాగా ఉండేది. మద్యాన్ని తాగొద్దు నాన్న అని అందులో రాసింది సరిత అని చెప్పి శేఖర్ నేల మీద కూర్చుని పోయాడు. తన చేతుల్లో తన ముఖాన్ని దాచుకున్నాడు. నన్ను క్షమించు సరిత. నన్ను ఏ విధంగానైనా మళ్ళీ మామూలు మనిషిగా చెయ్యి. నా పిల్లలకు ఒక మంచి తండ్రిగా ఉండాలనుకుంటున్నాను. నీకు గొప్ప భర్తగా మారాలనుంది సరిత. ఏదో ఒకటి చెయ్యి సరిత, నన్ను మార్చు సరిత అని ఏడుస్తూ శేఖర్ చంటి పిల్లాడైపోయాడు. ఇక చూడండి, ఆ రోజు నుండి మారింది శేఖర్ జీవితం. తాగటం మానేశాడు. ఓ చిన్న టీ స్టాల్ మొదలు పెట్టేశాడు. సరితను బయటికి పనికి వెళ్ళడం కూడా మాన్పించేశాడు. పిల్లల్ని స్కూల్కి తానే తీసుకొచ్చేవాడు. శేఖర్ మార్పుతో సరిత ఇంట్లో మళ్ళీ చిరునవ్వు తిరిగి వచ్చింది. అప్పుడు సరిత తన మనసులో అనుకుంటుంది, ఆశ ఎప్పుడైనా నమ్మకం అవుతుంది. ప్రేమ మార్పు తప్పకుండా తెస్తుంది. సహనం వల్లే అతడు తలవంచాడు, కానీ నన్ను కాదు తలవంచింది, తన తప్పులను అనుకుంటూ తన మనసులో ముసిముసిగా తన భర్త పిల్లలను చూసి మురిసిపోతోంది. ఇంతకీ సరిత ఏం చేసి మార్చిందా అనుకుంటున్నారా? సరిత పెద్దగా చదువుకోపోయినా, తనకి వెనకాల తల్లిదండ్రుల, అక్క చెల్లెళ్ళ, అన్నదమ్ముల అండ లేకపోయినా తనకున్న ఒకే ఒక ఆభరణం ఓర్పు, సహనం. ఆ ఓర్పుతోనే తన భర్త తిట్టినా కొట్టినా, మద్యం తాగి వచ్చి తనని అవమానించినా కూడా ఏ రోజు అతని భర్త మీద నోరు పారేసుకోలేదు.
తనని ఇష్టం వచ్చినట్లు మాట్లాడలేదు. ఓర్పుతో, సహనంతో చివరికి తన భర్తే తన కాళ్ళ దగ్గర తల వంచేలా చేసుకుందామే. ఈ కథ గురించి ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఏ అమ్మాయి అయితే ఓర్పు, సహనంతో ఉంటుందో ఎంత కష్టపడినా ఏదో ఒక రోజు ఆమెకు నచ్చినట్టు బ్రతకగలదు. తన పక్కనున్న వాళ్ళు తనకి నచ్చినట్టు మార్చుకోగలదు. ఎవరినైనా మార్చాలంటే ముందుగా మనం చేయవలసింది అవతలి వాళ్ళు మనకి నచ్చినట్లుగా ఉండేలా కాదు, మనం వాళ్ళకి నచ్చినట్లుగా ఉండటం మొదలు పెడితే అదే మార్పుకి పునాది అవుతుంది. అవునంటారా కాదంటారా? కామెంట్స్లో చెప్పేయండి. చాలా మంది అనే ప్రశ్న ఏంటంటే, వాళ్ళు ఎంత మార్చినా మారరు, పచ్చి తాగుబోతులు అంటారు. కానీ వాళ్ళు అలా తాగుబోతులుగా మారడానికి కారణం ఏంటో కనుక్కోగలిగితే మార్పు కష్టమేమీ కాదనుకుంటాను. చిన్న ప్రయత్నం చేసి చూడండి. అందరూ ఒకేలా మారతారు అని నేనైతే చెప్పను, కానీ ఒక్కో వ్యక్తి ఒక్కోలా ఉంటారు. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ మార్పు ఉంటుంది. చిన్న ప్రయత్నం చేసి చూడండి. నా మాటలు, నా కథలు మీకు నచ్చినట్లయితే మీరు చేయవలసిందల్లా ఒకటి చిన్న లైక్ చేయండి. ఈ కథ మరొకరికి చేరువవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.